శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం కన్యా లగ్నం గురించి తెలుసుకుందాం. కన్యా లగ్నంలో పుట్టినటువంటి జాతకులు ఏ విధంగా ఉంటారు, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి వారికి అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. మనం ఏ పని చేయాలన్నా కానీ చేసిన దాన్ని 100% పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే, ప్రతి చిన్న విషయాన్ని కూడా లాజిక్లా ఆలోచిస్తూ ఉంటే వీరు కన్యా లగ్నం వారు అని చెప్పి గుర్తించవచ్చు. ఈ జ్యోతిష శాస్త్రంలో ఉన్న 12 లగ్నాలలో 6వ లగ్నం అయినటువంటిది కన్యా లగ్నం. కన్యా లగ్నానికి అధిపతి బుధుడు. వీరు తెలివితేటలకు, వ్యాపార దక్షతకు, విశ్లేషాత్మకకు శక్తి మారు పేరైన బుధుడు. ఈ లగ్నానికి అధిపతి బుధుడు కాబట్టి ఈరోజు మనం కన్యా లగ్నంలో పుట్టిన వారి జీవితం ఎలా ఉంటుంది, వారి వ్యక్తిత్వం, కెరియర్, లవ్ అండ్ మ్యారేజ్ లైఫ్, ఆరోగ్యము, వారి పాటించవలసినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలను కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ కన్యా లగ్నం ఇది ద్విస్వభావ రాశి. మొదటగా కన్యా లగ్నం యొక్క మూల స్వభావాన్ని అర్థం చేసుకుందాం. ఇది భూతత్వపు రాశి. భూమికి ఎంతటి ఓర్పు ఉందో వీరికి కూడా ప్రాక్టికాలిటీ అంత ఎక్కువగా ఉంటుంది. గాలిలో మేడలు కట్టడం వీరికి నచ్చదు. రియాలిటీలో బతుకుతూ ఉంటారు. అలాగే ఇది దుస్వభావ రాశి కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మార్చుకోగలను నేర్పు వీరికి ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలి అంటే వీరు లాభం లేనిది ఏ పని కూడా చేయరు. ఈ అహనా పెన్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు గారు మాట్లాడడానికి నాకేం లాభం అన్నట్టుగా వీరికి ఏదైనా లాభం ఉంటేనే వీరు పని చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. వీరు ఏ పని చేసినా అందులో ఎలాంటి లోపం ఉండకూడదు అనుకుంటారు. ఏదైనా సమస్య వస్తే దానిలో లోతుగా విశ్లేషించి పరిష్కారం కనుగొనడంలో వీరు దిట్ట. బుధుడి ప్రభావం వల్ల వీరు అద్భుతంగా మాట్లాడగలరు. ఎదుటి వారిని ఒక విషయానికి స్పష్టంగా వివరించగలరు. కుటుంబం పట్ల, వృత్తి పట్ల ఎంతో బాధ్యతగా ఉంటారు. ప్రతి చిన్న విషయానికి భూతద్దంలో పెట్టి చూస్తూ అతిగా ఆలోచించి టెన్షన్ పడుతూ ఉంటారు. వీరు పర్ఫెక్ట్గా ఉంటారు కాబట్టి ఎదుటివారు కూడా అలాగే ఉండాలని ఆశిస్తారు. అది జరగనప్పుడు ఇతరుల తప్పులను ఎత్తి చూపుతారు. దీనివల్ల కొన్నిసార్లు బంధాలలో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఈ కన్యా లగ్నం వారి చదువు విషయానికి వస్తే, కెరియర్ విషయానికి వస్తే వీరికి సహజంగానే లెక్కలు, సైన్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. వీరి దశమస్థానం, కర్మస్థానం కూడా బుధుడే. అధిపతి మిథున రాశి కాబట్టి వీరికి ఐటీ, సాఫ్ట్వేర్, డేటా అనాలిసిస్, చార్ట్ అకౌంటెంట్, సిఏ, బ్యాంకింగ్ రంగంలో ఆడిటింగ్ వంటివి అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. అలాగే వైద్య రంగం, ముఖ్యమైన డయాగ్నోస్టిక్, ఆయుర్వేదం, లాయర్లు, టీచింగు, జర్నలిజం, రైటింగ్ రంగాల్లో కూడా వీరు పైచేయి సాధిస్తారు. కష్టపడి పనిచేసే స్వభావం వల్ల వీరు ఎంచుకున్న రంగంలో నెమ్మదిగా అయిన శిఖరాన్ని చేరుకుంటూ ఉంటారు. వీరి ధనస్థానానికి అధిపతి శుక్రుడు, తులారాశి. లాభస్థానానికి చంద్రుడు, కర్కాటక రాశి అధిపతులు. డబ్బు సంపాదించాలనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు డబ్బును ఆచితూచి ఖర్చు చేస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయరు. లెక్కలు పక్కగా చూసుకొని పెట్టుబడులు పెడతారు. జీవితం గడుస్తున్న కొద్దీ వీరు ఆర్థికంగా చాలా బలమైన స్థితిని చేరుకుంటూ ఉంటారు. ఇక కన్యా లగ్నం వారి వివాహ జీవితం గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీ లగ్నానికి 7వ స్థానము 7th హౌస్ మీనరాశి అవుతుంది. దీనికి అధిపతి దేవగురువు అయినటువంటి బృహస్పతి. మీరేమో పూర్తి లాజిక్, ప్రాక్టికల్ మైండ్గా ఉంటారు. కానీ భాగస్వామి పూర్తిగా ఎమోషనల్, దయ మరియు ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తులై ఉంటారు. ఇది ఒక రకంగా అద్భుతమైన కాంబినేషన్ అని చెప్పవచ్చు. మీలోని కఠినత్వానికి వీరు భాగస్వామి తన ప్రేమతో బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. నేను ముందు చెప్పినట్లుగా కన్యా లగ్నం వారు పర్ఫెక్షనిస్టు. మీ భాగస్వామి బట్టలు సర్దుకపోయినా, వస్తువులు కరెక్ట్ ప్లేస్లో పెట్టకపోయినా మీకు చిరాకు అనేటువంటిది వస్తుంది. వాళ్ళని వెంటనే విమర్శిస్తూ ఉంటారు. ఇక్కడే మీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. కన్యా లగ్నం వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరూ 100% పర్ఫెక్ట్ కాదు. మీ భాగస్వామి చిన్న చిన్న తప్పులను చూడనట్లు వదిలేస్తే మీ దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కన్యా లగ్నం వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
వీరికి రోగస్థానము 6th హౌస్ కుంభరాశి అవుతుంది. దానికి అధిపతి శని. కన్యాలగ్నం వారు ప్రధానంగా పొట్ట, జీర్ణాశయము మరియు నరాల వ్యవస్థకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీకున్న ఓవర్ థింకింగ్ వల్ల మీ శరీరంలో స్ట్రెస్ లెవెల్ పెరిగిపోతాయి. టెన్షన్ పడితే ముందుగా దాని ప్రభావం మీద డిజెషన్ మీద పడుతూ ఉంటుంది. గ్యాస్ ట్రబుల్స్, అల్సర్ రావచ్చు. చర్మ సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక సమయానికి భోజనం చేయడము, యోగా లాంటి ధ్యానము చేయడము, మెడిటేషన్ చేయడము వీరికి అత్యంత అవసరం. వీలైనంత వరకు ప్రకృతిలో గడపడం, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇక కన్యాలగ్నం వారి అదృష్టాన్ని తెచ్చే అంశాలు, పాటించవలసినటువంటి పరిహారాలను తెలుసుకుందాం. కన్యాలగ్నానికి అతిపెద్ద యోగకారక గ్రహం శుక్రుడు. శుక్రుడు ద్వితీయ నవమాధిపతి స్థానాలకు అధిపతి. శుక్రుడి దశ, అంతర్దశలో వీరికి ఊహించని అదృష్టం, ధనం వస్తూ ఉంటుంది. అలాగే బుధుడు కూడా శుభఫలాలను ఇస్తూ ఉంటాడు. ఆకుపచ్చ, లేత నీలిరంగు, తెలుపు, ముదురు ఎరుపు, నలుపు రంగులు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. అదృష్ట రత్నం పచ్చ. మీ జాతకానికి నిపుణులైన మీరు నమ్మినటువంటి మీ పురోహితుణ్ణి తెలుసుకొని బుధునికి బలాన్ని బట్టి రత్నాన్ని ధరించడం వల్ల మీ కెరియర్, మానసిక ప్రశాంతత అనేటువంటిది మెరుగుపడుతుంది. వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలు 5, 6, 8. కన్యాలగ్నం వారు ప్రతిరోజు కనీసం బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అత్యంత శుభకరం. బుధవారం రోజు ఆవులకు ఆకుకూరలు, పాలకూర లాంటివి లేదా పచ్చిగడ్డి తినిపించడం వల్ల మీ జాతకంలో గ్రహదోషాలు తొలగిపోతూ ఉంటాయి. పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయడం మీ కెరియర్ బాగా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇది కన్యాలగ్నం వారి పూర్తి జాతక విశ్లేషణ. ప్రతి లగ్నానికి బలాలు, బలహీనతలు కూడా ఉంటాయి. కన్యాలగ్నం వారి డిసైడ్ మీద హార్డ్ వర్క్ వేరే ఏ లగ్నం వారికి ఉండవు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీరు పర్ఫెక్షన్ సమాజానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మంచి పనులను వాడండి, ఓవర్ థింకింగ్ తగ్గించుకోండి, సంతోషంగా జీవించండి. మీరు గనక కన్యాలగ్నం వారైతే ఈ వీడియో చెప్పిన ఏ లక్షణాలు మీ వ్యక్తిత్వంలో సరిపోయేలా ఉన్నాయో కింద కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.